Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 4th February 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Okay, let's get into the topics. Today we are discussing the topics are from national affairs, awards and recognition, important days, ranking and reports, appointments and resignations, MOUs and agreements, and state news. Let's get to the first question. What change did the United States announced regarding the tariffs on Indian goods in February 2026? ఫిబ్రవరి 2026లో భారత్ ఉత్పత్తులపై అమెరికా ప్రకటించిన టారిఫ్ మార్పు ఏమిటి? టారిఫ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 25% టు 18%. ఓకే, ఇండియా మీద యుఎస్ టారిఫ్ రేట్లు తగ్గించింది 25% నుండి 18% వరకు. అయితే ఈ డీల్ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. ఓకే, లెట్స్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా రీచ్డ్ ఇంపార్టెంట్ ట్రేడ్ అండర్స్టాండింగ్ ఆన్ ద February 2026. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ ఏ రెసిప్రోకల్ టారిఫ్. అంటే ఒక దేశం మీద ఇంకో దేశం మీద టారిఫ్స్ వేసుకుంటారు. అంటే ఇంపోర్ట్ గూడ్స్ ఏదైతే చేస్తామో ఆ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద ఇంపోజ్డ్ డ్యూటీస్ వేస్తాం, దాన్ని రెసిప్రోకల్ టారిఫ్స్ అంటారు. ఇక్కడ ఉంది చూడండి, యుఎస్ అధ్యక్షుడు ఒక దానిపై ఒకటి విధించే దిగుమతి సుంకాలు. టారిఫ్ అంటే రెండు, రెసిప్రోకల్ టారిఫ్ అంటే రెండు దేశాలు ఒకే దానిపై ఒకటి విధించే దిగుమతి సుంకాలు. ఇవి భారత్ ఉత్పత్తులపై 25% నుండి 18%కి తగ్గించబడ్డాయి. ఇది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. ఓకే, అఫీషియల్గా ఎటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ పేపర్స్ కానీ ఏమీ రిలీజ్ కాలేదు. సో స్టిల్ డౌట్. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ షోయింగ్ హై లెవెల్ పొలిటికల్ ఎంగేజ్మెంట్. Trump stated India will gradually reduce the tariffs and non-tariff barriers which are regulatory restrictions other than the taxes. భారతదేశం యుఎస్ ఉత్పత్తులపై టారిఫ్ మరియు నాన్ టారిఫ్ బ్యారియర్లు, పన్నులు కాకుండా ఉండే నియంత్రణ అడ్డంకులు తగ్గించే దిశగా కదులుతుంది అని చెప్తున్నారు. ఇండియా అగ్రీ టు పర్చేస్ మోర్ దెన్ $500 billion వర్త్ ఆఫ్ యుఎస్ గూడ్స్. ఇండియా $500 billion విలువ చేసే యుఎస్ గూడ్స్ కొనబోతుంది. అది ఎందులో అంటే ఎనర్జీలో, టెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ కోల్కు సంబంధించిన దాంట్లో. అండ్ మేజర్ జియోపొలిటికల్ యాంగిల్ ఇంట్రడ్యూస్డ్ వెన్ ట్రంప్ సెడ్ ఇండియా వుడ్ రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ రష్యన్ ఆయిల్, లింకింగ్ ద ఎఫర్ట్ వీకెన్ రష్యాస్ వార్ కెపాసిటీ ఇన్ యుక్రెయిన్. రష్యాకు యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియా ఆయిల్ బ్యారియర్స్ కొంటుందని ట్రంప్ మన మీద సుంకాలు విధించాడు కదా, అది ఆ ఉద్దేశంతో అప్పుడు మన మీద సుంకాలు విధించింది, ఇప్పుడు రెడ్యూస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యన్ ఆయిల్ కొనుగోలు తగ్గించడంపై కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది భారత్ ఇంతవరకు ఆయిల్ దిగుమతుల మార్పుపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. సో అందుకని ఆయన ట్రంప్ అదేంటి టారిఫ్స్ తగ్గిస్తా అని చెప్పాడు, కానీ ఇంకా ఏది కన్ఫర్మ్గా చేయలేదు. ఓకే, నో అఫీషియల్లీ ట్రీట్ ఆర్ లీగల్ డాక్యుమెంట్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ రేసింగ్ ద అండ్ క్వశ్చన్స్ కాంగ్రెషియల్ అప్రూవల్ లీగల్ ఎన్ఫార్మబిలిటీ ఆఫ్ ద డీల్. ముఖ్యంగా ఈ డీల్కు సంబంధించి చట్టపరమైన పత్రాలు ఇంకా విడుదల కాలేదు, కాబట్టి ఇవి పూర్తిగా అమల్లోకి వచ్చిందాక సందేహాలు ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా మీద సుంకాలు తగ్గిస్తా అన్నాడు. ఎంత శాతం అంటే 25 నుండి 18%. అయితే అంతేకాకుండా ఇండియా ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఇండియా అగ్రీ టు పర్చేస్ $500 billion వర్త్ చేసే యుఎస్ గూడ్స్ని. అది ఎందులో అంటే ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ కోల్లో. అంతేకాకుండా యుఎస్ ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే ఇండియా రష్యన్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకుంటుంది, సో దాన్ని అని ఆ అగ్రిమెంట్లో ఆయనే చెప్పాడు. ఇంకా అగ్రిమెంట్ అఫీషియల్ ఇంకా కాలేదు, ఎందుకంటే ఇండియా ఎటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు. రష్యన్ ఆయిల్ మేము ఇంపోర్ట్ చేసుకోవడంలో తగ్గిస్తామని. సో ఇది కూడా ఇంకా సందేహంలోనే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ వాజ్ గ్రాంటెడ్ మినీరత్న కేటగిరీ 1 స్టాటస్ ఇన్ February 2026? ఫిబ్రవరి 2026లో మినీరత్న కేటగిరీ 1 హోదా పొందిన సంస్థ ఏది? ఆప్షన్ బి యాంత్రా ఇండియా లిమిటెడ్. ఆప్షన్ బి యాంత్రా ఇండియా లిమిటెడ్ మినీరత్న కేటగిరీ 1లో స్థానం సంపాదించుకుంది. యాంత్రా ఇండియా లిమిటెడ్ గ్రాంటెడ్ మినీరత్న కేటగిరీ స్టేటస్ 1 ఇన్ February
2026. దిస్ అప్రూవల్ వాజ్ గివెన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఈ అప్రూవల్ ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్. యంత్రా లిమిటెడ్ is a defense public sector undertaking formed after the corporatization of the Ordnance Factory Board in October 2021. The company operates under the Department of Defense Production Ministry of Defense. ఈ కంపెనీ ఈ సంస్థ దేని కింద పనిచేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ కింద. మినిరత్న కేటగిరీ 1 స్టేటస్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ అటానమీ. మినిరత్న కేటగిరీ హోదా వల్ల హోదా ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఫైనాన్షియల్గా అంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా మరియు ఆపరేషనల్ అటానమీగా పనిచేస్తుంది. ఆపరేషనల్ అటానమీ అంటే ఎటువంటి ఆపరేషన్స్ లీగల్గా జరిగేటట్టు చూసాం. అండ్ అలవింగ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టు అప్రూవ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అప్ టు 500 crore వితౌట్ ఏ గవర్నమెంట్ అప్రూవల్. ఓకే, మినిరత్న కేటగిరీ హోదా వల్ల 500 కోట్ల వరకు మూలధన వ్యయాన్ని ప్రభుత్వ అనుమతి లేకుండా ఆమోదించే అధికారం లభిస్తుంది. ది ఫాస్టర్ డిసిషన్ మేకింగ్, మోడర్నైజేషన్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడ్స్ విచ్ క్రిటికల్ ఫర్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. దిస్ ఆటోనమీ, ఓకే, ఇది ఆధునీకరణ సాంకేతిక అభివృద్ధికి సహాయపడుతుంది. ఫాస్టర్ డిసిషన్ మేకింగ్, త్వరగా డిసిషన్ చేసుకుని దీన్ని మోడర్నైజేషన్ చేసి ఆధునీకరణ చేసి టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసిన విచ్ ఆర్ క్రిటికల్ ఫర్, ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే కదా మిషన్స్, డిఫెన్స్ మిషన్స్ మనం శత్రువుల నుండి తప్పించుకోవడానికి యూజ్ అవుతుంది, శత్రువుల మీద ఎదురుగా దాడి చేయడానికి యూజ్ అవుతుంది. అందుకని అప్గ్రేడేషన్ ముఖ్యం అని చెప్తున్నారు. యంత్రా ఇండియా లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టిలరీ గన్ అసెంబ్లీస్, అమ్యునేషన్ కాంపోనెంట్స్, ఆర్మర్డ్ వెహికల్ సిస్టమ్స్, కార్బన్ ఫైబర్ కాంపోజిట్స్ అండ్ ట్యాంక్ మెటీరియల్స్. యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్టిలరీ గస్ అసెంబ్లీ, అమ్యునేషన్ భాగాలు, అమ్యునేషన్ కాంపోనెంట్స్, ఆర్మర్డ్ వెహికల్ సిస్టమ్స్, కార్బన్ ఫైబర్ కాంపోజిట్ అండ్ ట్యాంక్ మెటీరియల్స్ వంటి ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అంటే తయారు చేస్తుందని చెప్తున్నారు. ద కంపెనీ షోడ్ స్ట్రాంగర్ పర్ఫార్మెన్స్ విత్ సేల్స్ రైజింగ్ ఫ్రమ్ 956.32 crore in 2021-22 to 3,108.79 crore ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. 2021-22లో 956.32 కోట్లు ఉన్న అమ్మకాల్లో ఇప్పుడు అవి ఏకంగా 2024-25కి వచ్చేసరికి 3,108.79 కోట్లకు పెరిగాయి. సో ఇంత అవుట్పుట్ చూపించినాక మినీరత్న కలపకుండా ఉంటారా? మినీరత్న కేటగిరీ 1లో దీన్ని ఇంపోజ్ చేశారు. ఓకే, ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 0 to 321.77 crore షోయింగ్ ఏ గ్రోయింగ్ గ్లోబల్ పర్ఫార్మెన్స్. This decision supports Atmanirbhar Bharat at reducing defense imports and boost indigenous production. ఈ నిర్ణయం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. సంస్థ అధిపతి హెడ్ వచ్చేసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదత్ రే. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే నాగ్పూర్, మహారాష్ట్రలో ఉన్నాయి. మినీరత్న కంపెనీలో కేటగిరీ 1లో ఏ కంపెనీని కలిపారంటే యంత్రా కంపెనీ. ఈ కంపెనీ ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంటే ఆర్టిలరీ గన్ అసెంబ్లీస్, అమ్యునేషన్ కాంపోనెంట్స్, ఆర్మర్డ్ వెహికల్ సిస్టమ్స్, కార్బన్ ఫైబర్ కాంపోజిట్స్ అండ్ ట్యాంక్ మెటీరియల్స్. ఈ అప్రూవల్ ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అదంపూర్ ఎయిర్పోర్ట్ ఇన్ పంజాబ్ వాజ్ రీనేమ్డ్ ఆఫ్టర్ విచ్ రివర్డ్ సెయింట్ ఇన్ February 2026. ఫిబ్రవరి 2026లో పంజాబ్లోని అదంపూర్ విమానాశ్రయంకి ఏ గౌరవమైన సాధువు పేరు పెట్టారు అంటే ఆప్షన్ బి గురు రవిదాస్ మహారాజ్జీ. సింపుల్గా చెప్పానంటే ఎయిర్పోర్ట్ యొక్క నేమ్ అదంపూర్ ఎయిర్పోర్ట్ కాస్త ఇప్పుడు గురు రవిదాస్ మహారాజ్జీ ఎయిర్పోర్ట్గా మారింది. ఈ అనౌన్స్మెంట్ ఎవరు చేశారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సార్ అనౌన్స్డ్ 2 మేజర్ ఏవియేషన్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇన్ పంజాబ్. ఒకటి అదంపూర్ ఎయిర్పోర్ట్ ఇన్ జలంధర్ అఫీషియల్లీ రీనేమ్డ్ యాజ్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ ఎయిర్పోర్ట్. ఒకటేమో అదంపూర్ ఎయిర్పోర్ట్ని కాస్త
రీనేమ్ చేసి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ ఎయిర్పోర్ట్గా మార్చారు. గురు రవిదాస్ వాజ్ ఏ భక్తి మూమెంట్ సెయింట్ అండ్ సోషల్ రిఫార్మర్. ఈయన గురు రవిదాస్ ఒక భక్తి ఉద్యమ సంత్ మరియు సామాజిక సంస్కర్త. ఆయన సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం గురించి బోధించారు. దిస్ రీనేమింగ్ ఫుల్ఫిల్డ్ ఏ లాంగ్ పెండింగ్ పబ్లిక్ డిమాండ్. ఈ పేరు మార్పు ఎన్నో ఏళ్ళుగా ఉన్న ప్రజా డిమాండ్ను నెరవేర్చింది. దీని సంబంధించి 2020లో పంజాబ్ విధాన్ సభ తీర్మానం కూడా ఆమోదించింది. ది డిసిషన్ క్యారీస్ స్ట్రాంగ్ కల్చరల్ అండ్ సోషల్ సిగ్నిఫికెన్స్. ఈ నిర్ణయం సంస్కృతి మరియు సామాజిక పరంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉందని చెప్తున్నారు. ఈ అదంపూర్ ఎయిర్పోర్ట్ వాజ్ రివాంప్డ్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ 125 crore అండర్ ద ఉడాన్ 5.4 స్కీమ్ కింద. అదంపూర్ విమానాశ్రయాన్ని ఉడాన్ 5.4 స్కీమ్ కింద 125 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. దిస్ స్టాండ్స్ ఫర్ ఉడాన్ అంటే తెలుసు కదా, ఉది దేశ్ కా ఆమ్ నాగరిక్, ఎయిమ్డ్ ఇంప్రూవింగ్ ఏ రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ. అంటే ప్రాంతీయ విమాన కనెక్టివిటీ పెంపు కోసం ఈ ఉడాన్ స్కీమ్ని అప్పుడు తీసుకొచ్చారు 2020లో. ది ఎయిర్పోర్ట్ సర్వ్స్ దోఆబా రీజియన్ ఆఫ్ పంజాబ్ అండ్ ఆపరేట్స్ ఫ్రమ్ అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఈ ఎయిర్పోర్ట్ ఎక్కంచెల్లి తన సేవలు అందిస్తుంది అంటే పంజాబ్లోని దోయాబా ప్రాంతానికి సేవలు అందిస్తుంది మరియు అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వేను ఉపయోగిస్తారు. The resumed civil operations from on 31st March 2025 after being shut for nearly 4 years due to the COVID-19 pandemic. ఈ విమానాశ్రయం COVID-19 కారణంగా 4 సంవత్సరాలుగా నిలిచిపోయిన తర్వాత 31 మార్చి 2025న విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. Despite infrastructure upgrade challenges remain, including poor road connectivity, discontinued flight routes and due to Alongside this, Prime Minister also virtually inaugurated a new civil terminal at Halwara Airport in Ludhiana district. ఇదే సందర్భంలో ప్రధాని గారు లుధియానా జిల్లాలోని హల్వారా విమానాశ్రయంలో కొత్త సివిల్ టెర్మినల్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ హల్వారా సివిల్ టెర్మినల్ కాస్ట్ ఎంత అంటే 54 కోట్లు. ఇట్ కెన్ హ్యాండిల్ అప్ టు 300 passengers అట్ ఏ టైం. ఈ ఎయిర్పోర్ట్ ఈ టెర్మినల్ ఎంతమందిని హ్యాండిల్ చేయగలదంటే అట్ ఏ టైం 300 passengers అట్ ఏ టైంని ఇది హ్యాండిల్ చేయగలదు. బూస్టింగ్ ఏవియేషన్ ఫెసిలిటీస్ ఇన్ పంజాబ్ ఇండస్ట్రియల్ హబ్. పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్. చీఫ్ మినిస్టర్ భగవత్ మాన్. గవర్నర్ వచ్చేసి బన్వర్ లాల్ పురోహిత్. నేషనల్ పార్క్స్ వచ్చేసి హరికే వెట్లాండ్ నేషనల్ పార్క్, సుల్తాన్పూర్ నేషనల్ పార్కు, కేశవపూర్ చంబ్. అండ్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ వచ్చేసి హరికే వైల్డ్ లైఫ్ శాంచరీ, అబోహర్ వైల్డ్ లైఫ్ శాంచరీ, కంజిలి వైల్డ్ లైఫ్ శాంచరీ. ఎయిర్పోర్ట్ రీనేమ్ కొత్త పేరు ఏంటిది అంటే శ్రీ గురు రవిదాస్ మహారాజ్. ఇది వరకు దీనికి ఉన్న పాత పేరు అదంపూర్ ఎయిర్పోర్ట్ జలంధర్. ఎయిర్పోర్ట్ ఇది ఏ స్కీమ్ కింద మార్చడం, అప్గ్రేడేషన్ చేయడం జరిగింది అంటే ఉడాన్ 5.4 స్కీమ్ కింద. దీనికోసం 125 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వెచ్చించారు ఫర్ ద అప్గ్రేడేషన్. ఇది పాండమిక్ టైంలో ఈ ఎయిర్పోర్ట్ అనేది మూతబడి మార్చి 31, 2025లో స్టార్ట్ అయింది. అంతేకాకుండా కొత్తగా ప్రైమ్ మినిస్టర్ విర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ఏ న్యూ సివిల్ టెర్మినల్ అట్ హల్వారా ఎయిర్పోర్ట్ ఇన్ లుధియానా డిస్టిక్లో. హల్వారా ఎయిర్పోర్ట్ సివిల్ టెర్మినల్ అంటే హల్వారా ఎయిర్పోర్ట్ లుధియానా డిస్టిక్లో ఇది విర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. అండ్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి 54 కోట్లు. అండ్ ఇట్ హ్యాండిల్ అప్ టు 300 passengers అట్ ఏ టైమ్. ఓకే, వేర్ వాస్ ఏషియాస్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ వింగ్స్ ఇండియా 2026 హెల్డ్. ఆసియాలో అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్స్ వింగ్స్ ఇండియా 2026 ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ సి హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2026 సివిల్ ఏవియేషన్ ఈవెంట్ జరిగింది. వింగ్స్ ఇండియా 2026 ఏషియాస్ లార్జ్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ ఇది వింగ్స్ ఇండియా 2026.
అండ్ ఇది ఎప్పుడు జరిగింది అంటే 28 జనవరి నుండి 31 జనవరి 2026 వరకు జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే బేగంపేట ఎయిర్పోర్ట్, హైదరాబాద్, తెలంగాణలో జరిగింది. యూనియన్ మినిస్టర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యూనియన్ మినిస్ట్రీ ఎవరు అంటే రామ్మోహన్ నాయుడు గారు. వింగ్స్ ఇండియా అనే ఈవెంట్ ప్రతి 2 సంవత్సరాలు అంటే బైనియల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈవెంట్. ఈసారి ది వింగ్స్ ఇండియా 2026 ఒక థీమ్ ఏంటిదంటే ఇండియా ఏవియేషన్ పేవింగ్ ద ఫ్యూచర్ ఫ్రమ్ డిజైన్ టు డిప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ టు మెయింటెనెన్స్, ఇంక్లూజివిటీ టు ఇన్నోవేషన్ అండ్ సేఫ్టీ టు సస్టైనబిలిటీ. ఓకే, ఇండియన్ ఏవియేషన్ యొక్క వింగ్స్ ఇండియా థీమ్ వచ్చేసి ఇండియన్ ఏవియేషన్ పేవింగ్ ద ఫ్యూచర్ ఫ్రమ్ డిజైన్ టు డిప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ టు మెయింటెనెన్స్, ఇంక్లూజివిటీ టు ఇన్నోవేషన్ అండ్ సేఫ్టీ టు సస్టైనబిలిటీ. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన సంస్థలు ఇక మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈజ్ కొలాబరేటెడ్ విత్ కొలాబరేషన్ విత్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ. ఈ రెండు శాఖలు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విర్చువల్లీ అడ్రస్ ఈవెంట్ హైలైటెడ్ దట్ ఇండియా ఈజ్ నౌ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్. ఇండియా ఈజ్ ద థర్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్గా మారింది. ఓకే, వింగ్స్ ఇండియా 2026 అవార్డ్స్ ఆల్సో ప్రజెంటెడ్ బై ద సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అండ్ సెక్రటరీ సమీర్ కుమార్ సిన్హా గారు వింగ్స్ ఇండియా 2026 అవార్డ్స్ ప్రజెంట్ చేశారు. ఇందులో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాన్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాజ్ నేమ్డ్ ద బెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఆత్మనిర్భర్ భారత్గా నిలిచింది. ఉత్తరాఖండ్, తెలంగాణ అండ్ గుజరాత్ వేర్ అవార్డెడ్ యాజ్ ఏ బెస్ట్ స్టేట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఏవియేషన్ ఈకోసిస్టమ్, వైల్ ఆంధ్రప్రదేశ్ వాన్ ద బెస్ట్ స్టేట్ విత్ డెడికేటెడ్ అవుట్లుక్ ఆఫ్ ఏవియేషన్ అవార్డు పొందింది. అండ్ ఎయిర్ ఇండియా అనౌన్స్డ్ మేజర్ ఎక్స్పాన్షన్ బై ఆర్డరింగ్ 30 అడిషనల్ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, టేకింగ్ ఇట్స్ టోటల్ బోయింగ్ ఆర్డర్ టు 250 ప్లేన్స్. ఎయిర్ ఇండియా అనౌన్స్ చేసింది అదనంగా 30 బోయింగ్ విమానాల్లో ఆర్డర్ పెట్టగా మొత్తం బోయింగ్ ఆర్డర్లు 250 పైగా చేరాయని చెప్తుంది. 250 ఆర్డర్లకి చేరాయని చెప్తుంది. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సైన్డ్ కీ ఎంఓయూ జరుపుకుంది. ఎవరితో అంటే విత్ రష్యా యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఫర్ సూపర్ జెట్ 100 ప్రొడక్షన్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ 1800 crore కాంట్రాక్ట్ అండ్ 1800 crore కాంట్రాక్ట్ విత్ పవన్ హాన్స్ లిమిటెడ్ ఫర్ ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్స్తో. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రష్యా సంస్థతో యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకోవడంతో పాటు పవన్ హాన్స్ లిమిటెడ్ నుంచి 1800 కోట్ల కాంట్రాక్టు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ యాజ్ ఆఫ్ December 31, 2025. December 31, 2025 నాటికి భారత్లో అత్యధిక పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని కలిగిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్. Gujarat emerged India's largest contributor to the renewable energy capacity of 31st December 2025. The state achieved a cumulative installed renewable energy capacity of 42.583 gigawatt and accounting 16.50% of India's total renewable energy capacity. గుజరాత్ మొత్తం 42.583 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఏర్పడింది. ఇది దేశం మొత్తం మీద రిన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం ఎంత పెరిగింది అంటే 16.5%. ఓకే, రిన్యూవబుల్ ఎనర్జీ ఇంక్లూడ్స్, ఇందులో ఈ రిన్యూవబుల్ ఎనర్జీలో ఏమేమి ఇంక్లూడ్స్ అవుతుందంటే సోలార్ ఎనర్జీ, సౌర అండ్ విండ్ పవర్ అంటే విండ్ గాలి, బయో ఎనర్జీ అండ్ స్మాల్ హైడ్రో పవర్, రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించి సౌరశక్తి, విండ్ శక్తి, బయో ఎనర్జీ ద్వారా అండ్ స్మాల్ హైడ్రో పవర్ ద్వారా రిన్యూవబుల్ ఎనర్జీ మనం పునరుత్పాదక దశలో మారుతున్నాం.
Gujarat ranks first in total renewable energy capacity and first in wind power capacity with 14,820 megawatt installed. ఓకే, గుజరాత్ రాష్ట్రం ఫస్ట్లో ఉంది ఇన్ ద టోటల్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీలో అండ్ ఫస్ట్ ఇన్ విండ్ పవర్ కెపాసిటీలో. మొత్తం అది ఎంత మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 14,820 మెగావాట్లు. ఓకే, ఇట్ ర్యాంక్స్ సెకండ్ ఇన్ సోలార్ పవర్ కెపాసిటీ విత్ 529.40 megawatt, showing balanced growth across renewable energy sources. ఓకే, ఇందులోనేమో ఎందులో అంటే ఫస్ట్ ఇన్ విండ్ పవర్ కెపాసిటీలో ఇది సెకండ్ ర్యాంక్ వచ్చి సెకండ్ ర్యాంక్లో దేంట్లో ఉందంటే సోలార్ పవర్ కెపాసిటీలో ఇది సెకండ్ ర్యాంక్ ఉంది. గుజరాత్ ఆల్సో the top state in the rooftop solar installation, crossing 11 lakh rooftop systems with a cumulative capacity of 6,412.80 megawatt. సోలార్ పవర్ సామర్థ్యంలో రెండవ స్థానంలో నిలిచింది. అలాగే సోలార్ రూఫ్టాప్ ఇన్స్టాలేషన్లో దేశంలోనే అగ్రస్థానంగా నిలిచింది. 15 లక్షల యూనిట్లు మరియు 6,412 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది అని చెప్తున్నారు. అండ్ under the component B of the Pradhan Mantri Kisan Urja Suraksha Evam Uttan Mahabhiyan PM Kusum scheme, Gujarat installed 12,700 off-grid solar water pumps generating 89.54 megawatts. And the component B, PM కుసుమ్ పథకం కింద కాంపోనెంట్ బి కింద 12,700 ఆఫ్ గ్రిడ్ సోలార్ వాటర్ పంపులు ఏర్పాటు చేసి 89.54 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఓకే, గుజరాత్ వాజ్ ఏ పయోనియర్ ఇన్ విండ్ ఎనర్జీ. అంటే గుజరాత్ భారతదేశంలో మొదటిసారిగా విండ్ పవర్ పాలసీ ప్రారంభించిన రాష్ట్రం. ఓకే, ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ విండ్ పవర్ పాలసీ. ఏ రాష్ట్రం? గుజరాత్. ఇవన్నీ అచీవ్మెంట్స్ ఇండియా నేషనల్ టార్గెట్స్ ఫర్ ద 50% ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ద రిన్యూవబుల్ ఎనర్జీ బై 2030, నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. ఇవన్నీ 2030 నాటికి 50% విద్యుత్తును పునరుత్పాదక శక్తి నుంచి పొందడం మరియు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలు అనే భారత్ లక్ష్యాలకు తోడ్పడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రం ఫస్ట్ దేంట్లో ఉంది? విండ్ ఎనర్జీలో. ఎన్ని మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 14,820.94 మెగావాట్స్. అండ్ సెకండ్ సోలార్లో ఉంది 25,529.40 మెగావాట్స్ విద్యుత్ జనరేట్ చేస్తుంది లేదా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ గుజరాత్ ఆల్సో ఏ టాప్ స్టేట్ ఇన్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లో కూడా క్రాసింగ్ 11 lakh రూఫ్ టాప్ సిస్టమ్స్ విత్ క్యుములేటివ్ కెపాసిటీ వచ్చేసి 6,412.80 megawatts. Next question, which country topped the Responsible Nations Index released by the World Intellectual Foundation? Ranking and reports law Responsible Nations Index 2026 data release చేసింది. వరల్డ్ ఇంటెలెక్చువల్ డేటా రిలీజ్ చేసింది ఎవరంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ఫౌండేషన్ విడుదల చేసిన రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026లో విడుదల చేసింది. ఇది మొదటి నేషన్స్ ఇండెక్స్ 2026 ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది అంటే సింగపూర్. రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026 రిలీజ్డ్ ఆన్ January 19, 2026. అండ్ ఇందులో దిస్ వాజ్ పబ్లిష్డ్. ఈ ఇండెక్స్ని పబ్లిష్ చేసింది ఎవరంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ఫౌండేషన్ ఈ డేటా రిలీజ్ చేసింది ఆన్ ద నేమ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026. అండ్ ఇందులో ద ఫోకస్ ఆన్ ఇట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ద ఎథికల్ గవర్నెన్స్ అండ్ గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ మెయిన్గా ఫోకస్ చేస్తుంది. ట్రెడిషనల్ ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆర్ మిలిటరీ పవర్ అండ్ దిస్ ఇండెక్స్ మెజర్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ కలెక్టివ్ గుడ్. సాధారణంగా దేశాల జీడిపి లేదా సైనిక శక్తి ఆధారంగా అంచనా వేస్తారు, కానీ ఈ ఇండెక్స్ బాధ్యత మరియు సమిష్టి మానవ హితం ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది. ఇండెక్స్ ఎవాల్యుయేటెడ్ మొత్తం ఈ ఇండెక్స్లో 154 దేశాల అంచనా వేశారు. ఓకే,
across a 4 core dimension. The first dimension is ethical governance. మొదటి ప్రమాణం ఎథికల్ గవర్నెన్స్ అంటే పారదర్శకత, అవినీతి నిరోధక చర్యలు, న్యాయపాలన, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆధారం చేసుకొని ఫస్ట్ డైమెన్షన్. మొత్తం 4 కోర్ డైమెన్షన్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్, సామాజిక సంక్షేమం అండ్ కవరింగ్ హెల్త్ కేర్ యాక్సెస్, ఆరోగ్య సేవలు, ఎడ్యుకేషన్ క్వాలిటీ, విద్య నాణ్యత, ఇన్కమ్ సమానత్వం, సామాజిక భద్రత అంటే సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్. అండ్ థర్డ్ డైమెన్షన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, పర్యావరణ బాధ్యత, క్లైమేట్ యాక్షన్, రెన్యూవబుల్ క్లైమేట్ యాక్షన్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్, పునరుత్పాదక శక్తి అండ్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబిలిటీ, సంరక్షణ చర్యలు. ద ఫోర్త్ ఈజ్ గ్లోబల్ అకౌంటబిలిటీ, ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, హ్యూమనిటేరియన్ ఎయిడ్, పీస్ కీపింగ్ అండ్ డిప్లొమాటిక్ రెస్పాన్సిబిలిటీ. నాలుగో ప్రమాణం ఏంటిదంటే గ్లోబల్ అకౌంటబిలిటీ. ఇందులో అంతర్జాతీయ సహకారం, మానవతా సహాయం, శాంతి పరిరక్షణ ఉంటాయి. ఇందులో సింగపూర్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్డ్ నెంబర్ 1 గ్లోబల్లీ, బికమింగ్ ఓన్లీ ఏషియన్ కంట్రీ ఇన్ ద టాప్ 10. అండ్ ఏషియా కాంటినెంట్లోనే ఒకే ఒక్క దేశం ఉంది సింగపూర్, అది టాప్ 10లో. ఓకే, స్విట్జర్లాండ్ అండ్ డెన్మార్క్ ఫాలోడ్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్. అండ్ హైలైటింగ్ యూరోపియన్ డామినెన్స్ ఇన్ రెస్పాన్సిబుల్ గవర్నెన్స్. ఫస్ట్ సింగపూర్, సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ డెన్మార్క్. ఓకే, ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 16th. ఓకే, ఇండియా ర్యాంక్ వచ్చేసి 16th అండ్ ఇట్స్ విత్ ఎ స్కోర్ ఆఫ్ 0.5515. ఓకే, అండ్ ఇండియా ర్యాంకింగ్ వాజ్ డ్రివెన్ బై ఇంప్రూవ్మెంట్స్ ఇన్ హెల్త్ కేర్ యాక్సెస్. ఇండియా యొక్క భారతదేశ ర్యాంకు ముఖ్య కారణాలు ఏంటి అంటే హెల్త్ కేర్ యాక్సెస్, హెల్త్ కేర్ మెరుగుదల, సోషల్ ఈక్విటీ, సామాజిక సమానత్వం అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ అండ్ డిజిటల్ గవర్నెన్స్. And index also revealed that economic power does not guarantee as responsibility. Okay, అమెరికా అమెరికా వచ్చేసి 66వ ర్యాంకు అండ్ చైనా వచ్చేసి 68వ ర్యాంక్. అమెరికా 66వ స్థానంలో, చైనా 68వ స్థానంలో ఉండటం ద్వారా ఆర్థిక శక్తి ఈక్వల్ టు బాధ్యత కాదు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అలాగే ఈ సర్వేలో, ఈ ఇండెక్స్లో లాస్ట్ ర్యాంక్స్ తెచ్చుకునే సిరియా అండ్ యెమెన్. ఎందుకంటే ఇవి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటాయి కాబట్టి యుద్ధ ప్రభావిత దేశాలు చివరి స్థానంలో నిలిచాయని చెప్తున్నారు, బికాజ్ ఆఫ్ వీక్నెస్ గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్ సిస్టమ్స్. ఓకే, ఈ ఇండెక్స్ ఇండెక్స్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ఫౌండేషన్. ఈ ఇండెక్స్ మొత్తం 154 దేశాలు ఉంటాయి. ఇందులో ఈ ఇండెక్స్లో రిలీజ్ చేసిన 2026 డేటా ప్రకారం అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి సింగపూర్కి. ఈ సింగపూర్ కంట్రీ ఒకటే ఏషియన్ కాంటినెంట్ మొత్తంలో టాప్ 10లో నిలిచింది. స్విట్జర్లాండ్ సెకండ్ ర్యాంక్, డెన్మార్క్ థర్డ్ ర్యాంక్ అండ్ ఇండియా గాట్ ద 16th ర్యాంక్ విత్ ద స్కోర్ ఆఫ్ 0.5515. అండ్ యుఎస్ఏకి 66th ర్యాంక్ వచ్చింది అండ్ చైనాకి 68th ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకులు ఎలా ఇస్తారంటే అన్ని దేశాలలో సాధారణంగా దేశాల యొక్క జీడిపిని బేస్ చేసుకొని ఇస్తారు కదా, ఇది అలా ఇవ్వరు. ఇది ఇండెక్స్ బాధ్యత మరియు సమిష్టి మానవహితం ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది. ఓకే, హూ వాజ్ ప్రమోటెడ్ యాజ్ ఏ చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఫిబ్రవరి 2026. ఫిబ్రవరి 2026లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్గా ఎవరిని పదోన్నతి పొందారు అంటే సర్వేష్ రంజన్ గారు ఈజ్ ఎ న్యూ చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Union Bank of India announced the important leadership change in February 2026. Sarvesh Ranjan Garu has promoted as a Chief General Manager of the bank. The promotion became effective from the 1st January 2026 నుండి ఈ ప్రమోషన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రమోషన్ ఫాలోడ్ బై ద సూపరాన్యుయేషన్ ఆఫ్ శ్రీ భాస్కర్ రావు కరే హూ రిటైర్డ్ ఆన్ 31st January 2026. ఇంతకుముందు సీజీఎంగా ఎవరు ఉన్నారు అంటే శ్రీ భాస్కర్ రావు కరే. ఓకే,
శ్రీ భాస్కర్రావు ఖరే గారు ఉన్నారు. ఆయన పదవి విరమణ చేసిన తర్వాత శ్రీ సర్వేష్ రంజన్ గారు అపాయింట్మెంట్ అయ్యారు సీజీఎంగా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ వచ్చేసి యూనియన్ బ్యాంకింగ్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేసి మణి మేఘాలయ్ హూ హెడ్స్ ద ఆర్గనైజేషన్స్. ఓకే, మణి మేఘాలయ్ ఇస్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బిఫోర్ హిజ్ ప్రమోషన్ సర్వేష్ రంజన్ గారు సర్వ్డ్ యాజ్ ఎ జనరల్ మేనేజర్ ఇన్ ఏ సెంట్రల్ రికన్సిలేషన్, ట్రాన్సిషన్ మానిటరింగ్ అండ్ యాంటీ మనీ లాండరింగ్. ఓకే, దాంట్లో సర్వేష్ రంజన్ గారు దీంట్లో అపాయింట్మెంట్ ప్రమోషన్ రాకముందు ఈయన ఎటువంటి పొజిషన్ అంటే ఈయనది జనరల్ మేనేజర్గా సెంట్రల్ రీకన్సిలేషన్, ట్రాన్సిషన్ మానిటరింగ్ అండ్ యాంటీ మనీ లాండరింగ్ అంటే సర్వీస్ చేశారు. యాంటీ మనీ లాండరింగ్ రిఫర్స్ టు పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ యూజ్డ్ టు ప్రివెంట్ ఇల్లీగల్ మనీ ఫ్లోస్ త్రూ ద బ్యాంకింగ్ సిస్టమ్. అంటే యాంటీ మనీ లాండరింగ్ అంటే అక్రమ ధన లావాదేవీలను నివారించే విధానాలను మరియు నియంత్రణ వ్యవస్థలు అన్నట్టు. హీఈస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ నియర్లీ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్. ఈయనకి 30 ఏళ్ళ అనుభవం ఉంది. ఈయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని చెప్తున్నారు. హిస్ కెరియర్ ఇంక్లూడ్ ఎక్స్పోజర్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్, రీజనల్ ఆఫీసెస్, జోనల్ ఆఫీసెస్, స్టాఫ్ ట్రైనింగ్ కాలేజెస్ అండ్ కార్పొరేట్ ఆఫీస్ రోల్స్. బ్రాంచ్ బ్యాంకింగ్, ప్రాంతీయ కార్యాలయం, జోనల్ కార్యాలయం, శిక్షణ కళాశాలలు, కార్పొరేట్ కార్యాలయం అన్నింటిలో అనుభవం ఉంది. హిస్ కంప్లీటెడ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, స్విట్జర్లాండ్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ అండ్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ ఆఫ్ IDRBT, హైదరాబాద్. ఐటీ. ఓకే, స్విట్జర్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, ISB అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్. IDRTV హైదరాబాద్ నుండి ప్రత్యేక శిక్షణలు పూర్తి చేశారు. దిస్ ప్రమోషన్ ఇన్షూర్స్ లీడర్షిప్ కంటిన్యూటీ, ఆపరేషన్ స్టెబిలిటీ అండ్ స్ట్రాంగ్ గవర్నెన్స్. కొత్తగా సీజీఎంగా యూనియన్ బ్యాంక్కి ఎవరు ప్రమోట్ అయ్యారు అంటే సర్వేష్ రంజన్ గారు. ఇది వరకు ఎవరు ఉండేవారంటే శ్రీ భాస్కర్రావు గారు. ఈయన పదవి విరమణ చేశారు 31st January 2026. February 1st 2026 నాడు శ్రీ సర్వేష్ రంజన్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. యూనియన్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరంటే మణి మేఘాలయ్. ఓకే, మణి మేఘాలయ్. సర్వేష్ రంజన్ ఈయన ఇదివరకు ఏమేమి సర్వీస్ చేశారంటే బ్యాంకింగ్ సెక్టర్లో సెంట్రల్ రికన్సిలేషన్, ట్రాన్సాక్షన్ మానిటరింగ్ అండ్ యాంటీ మనీ లాండరింగ్లో ఈయన అనుభవం ఉంది. హీ సర్వ్డ్ యాజ్ ఎ జనరల్ మేనేజర్గా సెంట్రల్ రికన్సిలేషన్, ట్రాన్సాక్షన్ మానిటరింగ్, యాంటీ మనీ లాండరింగ్ ఈయనకి సర్వీస్ చేశాడు. ఈ ప్రమోషన్కి రాకముందు ఈయనకి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాంకింగ్ సెక్టర్లో. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాన్ ద సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గ్రామీ అవార్డ్స్ 2026? గ్రామీ అవార్డ్స్ 2026 సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ని ఎవరు గెలుచుకున్నారు అంటే బిల్లీ ఎలిష్ ఫర్ ద వైల్డ్ ఫ్లవర్. 68th Grammy Awards celebrated the global musical excellence across genres. Grammy Awards presented by the Recording Academy. ఈ అవార్డ్స్ ఎవరు ఇస్తారంటే రికార్డింగ్ అకాడమీ. ఈ రికగ్నైజెస్ ద ఆర్టిస్ట్ అచీవ్మెంట్స్, టెక్నికల్ ప్రొఫిషియన్సీ అండ్ కల్చరల్ ఇంపాక్ట్ అండ్ మ్యూజిక్. ఈ అవార్డులు రికార్డింగ్ అకాడమీ అందిస్తుంది. ఇది సంగీత రంగంలో ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం, సంస్కృతి ప్రభావాన్ని గుర్తించే సంస్థ. బిల్లీ ఐలిష్ వాన్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద వైల్డ్ ఫ్లవర్ అనే సాంగ్కి, కన్ఫర్మింగ్ హెర్ కంటిన్యూడ్ డామినెన్స్ ఇన్ ద కాంటెంపరీ పాప్ మ్యూజిక్. బిల్లీ ఐలిష్ బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డుతో బిల్లీ ఐలిష్ వైల్డ్ ఫ్లవర్ పాటకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. అండ్ ఒలివియా డీన్ రిసీవ్డ్ ద బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డు, మార్కింగ్ హెర్ బ్రేక్ త్రూ మూమెంట్ ఆన్ ద మ్యూజిక్ బిగ్గెస్ట్ గ్లోబల్ స్టేజ్. ఒలివియా బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డుతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఇన్ ద ర్యాప్ కేటగిరీ, కెండ్రిక్ లామర్ ఎమర్జ్డ్ యాజ్ ఏ బిగ్గెస్ట్ విన్నర్, టేకింగ్ ఏ
హోమ్ బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ ఫర్ జిఎన్ఎక్స్ బెస్ట్ ర్యాప్ సాంగ్ అండ్ బెస్ట్ మెలోడిక్ ర్యాప్ పర్ఫార్మెన్స్. ర్యాప్ విభాగంలోకి వచ్చేసరికి కెండ్రిక్ లామర్ అత్యధిక అవార్డులు గెలుచుకున్నారు, ముఖ్యంగా బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ జిఎన్ఎక్స్ అనే దాంట్లో బెస్ట్ ఆల్బమ్ వచ్చేసి జిఎన్ఎక్స్. అండ్ లేడీ గాగా డామినేటెడ్ పాప్ కేటగిరీస్కి వచ్చేసరికి విన్నింగ్ ఏ బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ ఫర్ మహేమ్. ఓకే, బెస్ట్ మెహెమ్ అనే బెస్ట్ పాప్ ఆల్బమ్ ఆమెది లేడీ గాగాది. అండ్ బెస్ట్ డ్యాన్స్ పాప్ రికార్డింగ్ ఫర్ ద అబ్రకదబ్రా. ఓకే, బెస్ట్ డ్యాన్స్ పాప్ రికార్డింగ్ ఫర్ ద అబ్రకదబ్రా. Country music also saw strong representations with Chris Stapleton and Jelly Roll winning the major awards. Country awards. కంట్రీ సంగీతంలో కంట్రీ మ్యూజిక్లో వచ్చేసరికి క్రిస్ స్టెఫెల్టన్ అండ్ జెల్లీ రాల్ విన్నింగ్ ద మేజర్ అవార్డ్స్. రాక్ అండ్ ఆల్టర్నేటివ్ కేటగిరీస్ వచ్చేసరికి టన్ స్టైల్ అండ్ ద క్యూర్ రిఫ్లెక్టింగ్ ద బ్లెండ్ ఆఫ్ మోడర్న్ లెగసీ రాక్ ఎక్సలెన్స్. గ్లోబల్ అండ్ లాటిన్ మ్యూజిక్ వచ్చేసరికి గెయిన్డ్ పర్ఫార్మెన్స్ విత్ బ్యాడ్ బన్నీ అండ్ టైలా విన్నింగ్ ఏ టాప్ హానర్స్. ఓకే, గ్లోబల్ అండ్ లాటిన్ మ్యూజిక్కి వచ్చేసరికి ప్రామినెన్స్ విత్ బ్యాడ్ బన్నీ, మ్యూజిక్లో బ్యాడ్ బన్నీ మరియు టైలా విజేతలుగా నిలిచారు. ఓకే, ఓవరాల్ గ్రామీ అవార్డ్స్ 2026 హైలైటెడ్ ద డైవర్సిటీ, ఇన్నోవేషన్ అండ్ ఎవాల్వింగ్ గ్లోబల్ మ్యూజిక్ ట్రెండ్స్, రీఇన్ఫోర్సింగ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ మ్యూజిక్ అవార్డ్స్ ఇన్ ద వరల్డ్. Okay, next question. Dalai Lama won the Grammy Awards 2026 in which category? గ్రామీ అవార్డ్స్ 2026లో దలైలామా ఏ విభాగంలో అవార్డు గెలుచుకున్నారు అంటే బెస్ట్ ఆడియో బుక్, నరేషన్, స్టోరీ టెల్లింగ్, రికార్డింగ్. బెస్ట్ ఆడియో బుక్ కింద హిస్టరీ వాజ్ క్రియేటెడ్ అట్ ద 68th Grammy Awards when Dalai Lama won the first ever Grammy Award at the age of 90. Okay, Dalai Lama is a spiritual name of Tenzin Gyatso who was honored. దలై లామాకి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది? బెస్ట్ ఆడియో బుక్ ఇన్ ద నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్, రికార్డింగ్లో. అండ్ అవార్డ్ వాజ్ గివెన్ ఫర్ హిజ్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ మెడిటేషన్స్, రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలై లామా. ఈ అవార్డు గివెన్ ఫర్ హిస్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ మెడిటేషన్స్. ఈయన ఆల్బమ్ వచ్చేసి మెడిటేషన్, అది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ అండ్ దలై లామా. ద ఆల్బమ్ ఈజ్ నాట్ ఏ మ్యూజికల్ ఆల్బమ్ ఇన్ ద ట్రెడిషనల్ సెన్స్ బట్ స్పోకెన్ వర్డ్ నరేషన్ కంబైన్డ్ ఇన్ ఏ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. ఓకే, ఈయన మాట్లాడిన మాటలు హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్తో కంబైన్ చేయడం ద్వారా ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఆల్బంగా మారి దానికి ఈయనకి అవార్డు వచ్చింది. ది ప్రాజెక్ట్ ఫోకస్ ఆన్ కంపాషన్, పీస్, మైండ్ఫుల్నెస్, ఎన్విరాన్మెంటల్ కేర్ అండ్ కనెక్టెడ్నెస్ ఆఫ్ హ్యూమనిటీ. మ్యూజిషియన్స్ రూఫస్ వెయిన్రైట్ who collaborated on the album accepted the Grammy Award on behalf of Dalai Lamas in Los Angeles. Okay, Wainwright who collaborated on the album and accepted the Grammy Award on behalf of Dalai Lama. After winning, Dalai Lama stated the Grammy was not a personal achievement but a recognition of shared university responsibility. ఎగ్జామ్ కీ పాయింట్స్. ఈవెంట్ గ్రామీ అవార్డులో 68th గ్రామీ అవార్డ్స్ విన్నర్ వచ్చేసి దలై లామా, టెన్జిన్ గ్యాస్ట్రో ఒరిజినల్ని. అండ్ ఏజ్ అట్ ఆయన వయసు వచ్చేసి 90 years. ఏ కేటగిరీలో అయినా గ్రామీ అవార్డు గెలుచుకున్నా అంటే బెస్ట్ ఆడియో బుక్, ద నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్, రికార్డింగ్. విన్నింగ్ ఆల్బమ్ వచ్చేసి మెడిటేషన్, ఆయన ఆల్బమ్ వచ్చేసి మెడిటేషన్. ఇది మెడిటేషన్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలై లామా. మ్యూజిక్ స్టైల్ వచ్చేసి స్పోకెన్ వర్డ్ ప్లస్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ రెండు కలిపి ఉండేది. యాక్సెప్టెడ్ బై ద రూఫస్ వెయిన్రైట్. ఎర్లియర్ మేజర్ అవార్డు వచ్చింది ఆయనకు 1989లో నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు వచ్చింది. ఇది కీ థీమ్ ఆఫ్ కంపాషన్, పీస్ అండ్ యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ. విచ్ ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ అవార్డు డిడ్ వీరభద్రన్ రామనాథన్ విన్ ఇన్ 2026? వీరభద్రన్ రామనాథన్ 2026లో ఏ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు అంటే క్రాఫోర్డ్ ప్రైజ్. ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్ వీరభద్రన్ రామనాథన్ వాన్ ద క్రాఫోర్డ్ ప్రైజ్ 2026 కాల్డ్ నోబెల్ జియో సైన్సెస్. దీనికి ఇంకో పేరు ఏంటిదంటే క్రాఫోర్డ్ ప్రైజ్కి నోబెల్ జియో సైన్సెస్ అని కూడా
పిలుస్తారు. క్రఫుడ్ ప్రైజ్ ఇస్ అవార్డెడ్ బై రాయల్ స్వదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఈ అవార్డు ఎవరు ప్రజెంట్ చేస్తారంటే రాయల్ స్వదేశీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్ ద అసోసియేషన్ విత్ ద క్రఫుడ్ ఫౌండేషన్ తోటి కలిపి ఈ అవార్డు ఇస్తుంది. అందుకే దీని పేరు క్రఫుడ్ ప్రైజ్. దీనికి ఇంకో పేరు కూడా ఉందని చెప్పాను, నోబెల్ ఆఫ్ జియో సైన్సెస్ కింద. వీరభద్ర రామనాథన్ గ్లోబల్లీ రినోడ్ అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేట్ సైంటిస్ట్ విత్ 5 decades ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ఈయన అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేట్ సైంటిస్ట్ అంటే ఈయనకి 5 సంవత్సరాలు, 5 decades అంటే 50 సంవత్సరాల రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ 1975 వైల్ వర్కింగ్ అట్ నాసా లాంగ్లీ రీసెర్చ్ సెంటర్ హీ డిస్కవర్డ్ దట్ క్లోరోఫ్లోరోకార్బన్స్ thousands of times more heat than కార్బన్ డైఆక్సైడ్. ఈయన డిస్కవర్ చేసింది ఏంటిదంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ 1000 times ఎక్కువ హీట్ని ప్రొవైడ్ చేశాయట, మోర్ దెన్ కార్బన్ డైఆక్సైడ్. అండ్ దిస్ డిస్కవరీ ప్రూవ్డ్ దట్ క్లైమేట్ చేంజ్ ఈస్ డ్రివెన్ నాట్ ఓన్లీ బై CO2. ఈ డిస్కవరీ ప్రూవ్డ్ దట్ క్లైమేట్ చేంజ్ ఈస్ డ్రివెన్, క్లైమేట్ చేంజెస్ అనేది కేవలం CO2 కాకుండా మల్టిపుల్ హీట్ ట్రాపింగ్ సంబంధించిన గ్యాసెస్ ఏవైనా ఈ క్లైమేట్ చేంజెస్కి కారణం కూడా అవ్వచ్చు అని చెప్తున్నారు. కార్బన్ డైఆక్సైడ్ ఒకటే కాకుండా దాంతోపాటు ఇప్పుడు మీద చెప్పినట్టు క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే అవి ఎక్కువ హీటు రిలీజ్ చేస్తాయి కాబట్టి దాని ద్వారా కూడా క్లైమేట్ డ్యామేజ్ అవుతుందని ఆయన స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఓకే, his later research showed methane and nitrous oxide could accelerate global warming faster than the earlier projections. అయితే ఈయన తర్వాత లేటర్ రీసెర్చ్ చేసిన దాని మీద మీథేన్ అండ్ న్యూట్రియస్ ఆక్సైడ్ ఉంటాయి కదా, అవి క్లోరోఫ్లోరో కార్బన్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ ఫాస్ట్ అవ్వడానికి ఇవి ప్రొజెక్ట్ చేస్తున్నాయని చెప్తున్నాడు. ఇవి మీథేన్ అండ్ న్యూట్రియస్ ఆక్సైడ్. దీస్ ఫైండింగ్స్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద మొనటోరియల్ ప్రోటోకాల్ ఆఫ్ 1987, an international treaty phased out of chlorofluorocarbons. Montreal Protocol is considered one of the most successful environment agreements in history. Okay, Montreal Protocol అనేది one of the most successful environment agreement in history, serving additional global warming. Beyond science, Ramanathan has advised global leaders and policy makers serving on the Pontifical Academy of Science, advising 3 popes on climate ethics. Beyond science, Ramanathan ఆయన అడ్వైజ్ చేసింది అంటే గ్లోబల్ లీడర్స్ అండ్ పాలసీ మేకర్స్ అండ్ ఇంక్లూడింగ్ సర్వింగ్ Pontifical Academy of Sciences, advising 3 popes on climate ethics. Okay, Caffood Prize recognizes is a lifelong contribution to climate science, environmental protection and global policy impact. Caffood Prize అనేది రికగ్నైజ్ చేయడం అనే లైఫ్ లాంగ్ కాంట్రిబ్యూషన్ చేసింది క్లైమేట్ సైన్స్కి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ గ్లోబల్ పాలసీ ఇంపాక్ట్. క్రఫుడ్ ప్రైజ్ అందుకు ఇచ్చారు ఆయనకి రికగ్నైజ్. ఈ ఎగ్జామ్ కీ పాయింట్ వచ్చేసి క్రఫుడ్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు 2026లో అంటే వీరభద్ర రామనాథన్. ఈజ్ అ నిక్ నేమ్. క్రఫుడ్ ప్రైజ్కి నిక్ నేమ్ ఏంటిది నోబెల్ జియో సైన్సెస్. అట్ ద ఏజ్ ఆఫ్ 81 years వీరభద్ర రామనాథన్ గారు క్రఫుడ్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ అవార్డు ప్రజెంట్ చేసేది ఏమంటే రాయల్ స్వదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విత్ అసోసియేషన్ విత్ క్రఫుడ్ ఫౌండేషన్ కింద. ఈయన ఏ ఫీల్డ్లో ఈ అవార్డు పొందాడు అంటే క్లైమేట్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్. కీ డిస్కవరీ మేజర్గా ఈయన డిస్కవర్ చేసిన స్ట్రాంగ్ వార్మింగ్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ మీద. ఇన్ ద ఇయర్ ఆఫ్ డిస్కవరీ 1975లో అండ్ ఇన్స్టిట్యూషన్స్ నాసా లాంగిల్ రీసెర్చ్ సెంటర్లో గ్లోబల్ ట్రీటీ ఇన్ఫ్లుయెన్స్డ్ మోంటెరల్ ప్రోటోకాల్ 1987. అవార్డింగ్ బాడీ వచ్చేసి రాయల్ స్వదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ప్రైజ్ మనీ ఎంత అంటే 6 million స్వదేశ్ క్రోనర్. ఓకే, ప్రైజ్ మనీ ఎంత 6 million స్వదేశ్ క్రోనర్. నెక్స్ట్ క్వశ్చన్, MOUs and agreements. Which 2 entities signed agreement to enable cross-border use of electronic signature in January 2026? What is the main objective of the India and EU administrative arrangement signed in 2026? జనవరి 2026లో క్రాస్ బార్డర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్లు వినియోగానికి 2 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 2026లో సంతకం చేసిన భారత్ EU అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇండియన్ EU అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ సైన్డ్ ఇన్ 2026? ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్
విచ్ టూ ఎంటిటీస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డైరెక్టరేట్ జనరల్ ఫర్ ద కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అండ్ కంటెంట్ టెక్నాలజీ. వీళ్ళిద్దరు టూ ఎంటిటీస్ సైన్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియా EU అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ సైన్డ్ ఇన్ 2026? మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇంటరోపెరాబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అండ్ సీల్స్. ఇండియన్ యూరోపియన్ యూనియన్ signed a key digital agreement of 27 January 2026 promote a paperless global trade. Agreement signed between the Military of Electronics Information Technology and Director General Communications of Network. ఈ రెండు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియా తరపున అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ టెక్నాలజీ కనెక్టెడ్ ఆఫ్ ద యూరోపియన్ కమిషన్. నేటి మంత్రిత్వ శాఖ అశ్విని వైష్ణవ్ భారతదేశ డిజిటల్ పాలనకు నాయకత్వం వహించారు. ఈ ఒప్పందం ఎలక్ట్రానిక్ సిగ్నేచర్లు, ఎలక్ట్రానిక్ సీల్స్ మరియు పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దృష్టి పెట్టింది. PKI అంటే పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిజిటల్ డాక్యుమెంట్ల భద్రత, ధృవీకరణ మరియు చట్టబద్ధత అందించే వ్యవస్థ. ఈ PKI అనేది ఏంటిది? డిజిటల్ డాక్యుమెంట్ల భద్రత మరియు ధృవీకరణ మరియు చట్టబద్ధత అందించే వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా భారత్ EU రెండింటి ట్రస్టెడ్ డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ లిస్టులో అనుసంధానం చేయబడతాయి. దీనివల్ల భారత్ ఎగుమతిదారులు మరియు యూరోపియన్ కంపెనీలు ఒప్పందాలు, ఇన్వాయిస్లు డిజిటల్ సంతకం చేయగలుగుతారు. దీనివల్ల ఈ PKI ద్వారా ఏం జరుగుతుందంటే భారత్ ఎగుమతిదారులు ఎవరైతే ఎక్స్పోర్టింగ్ బిజినెస్ చేస్తారో వాళ్ళు మరియు యూరోపియన్ కంపెనీల ఒప్పందాలు, ఇన్వాయిస్లు డిజిటల్ సంతకాల ద్వారా అంగీకరించబడతాయి. ఇది పేపర్ వర్క్, కొరియర్ ఆలస్యం, ఖర్చులు మరియు కాంప్లయన్స్ సమస్యలను భారీగా తగ్గిస్తుంది. ఓకే, భారతదేశంలో ఈ ఒప్పందం అమలుకు IT చట్టం 2000 కింద పనిచేసే కౌంటర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్ బాధ్యత వహిస్తుంది. ఈ ఒప్పందం మన భారతదేశం నుండి ఎవరు బాధ్యత వహిస్తుందంటే చట్టం IT చట్టం 2000 కింద కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్ బాధ్యత వహిస్తుంది. ఈ ఒప్పందం MSMEలకు అత్యంత లాభదాయకం, ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ మార్కెట్లో చేరుకోగలవు. ఈ ఒప్పందం MSMEస్కి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్తాం. మొత్తంగా ఈ ఒప్పందం భారత్ EU డిజిటల్ నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద వాయిస్ బేస్డ్ అకౌంటింగ్ అప్లికేషన్ పిల్లు AI ఇన్ ఫిబ్రవరి 2026? ఫిబ్రవరి 2026 పిల్లు AI అనే వాయిస్ ఆధారిత అకౌంటింగ్ యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ took a major step towards the digital empowerment of small business. Chief Minister Chandrababu Naidu launched Pillu AI voice based billing accounting application. చంద్రబాబు గారు పిల్లు AI అనే వాయిస్ బేస్డ్ బిల్లింగ్ అండ్ అకౌంటింగ్ అప్లికేషన్ని లాంచ్ చేశారు. ఇది దేనికోసం డిజైన్ చేయబడింది? టు హెల్ప్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కోసం, షాప్ కీపర్స్ అండ్ ఫస్ట్ టైం ఎంటర్ప్రీనర్స్ వాళ్ళ కోసం ఇది AI డిజైన్. ఇది ఏం చేస్తుందంటే అకౌంటింగ్, బిల్లింగ్ అండ్ అకౌంటింగ్ అప్లికేషన్ అన్నట్టు. ది యాప్ ఆల్సో క్రియేటివ్ ఇన్వాయిస్, రికార్డ్ సేల్స్, ట్రాక్ పేమెంట్స్ అండ్ జనరేట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ బై సింప్లిఫై స్పీకింగ్. ఓకే, ఈ యాప్ ఏం చేస్తుందంటే మాట్లాడడం ద్వారా ఇన్వాయిస్లు సృష్టించడం, అమ్మకాలు నమోదు చేయడం, చెల్లింపులు ట్రాక్ చేయడం, ఫైనాన్షియల్ రిపోర్ట్ తయారు చేయడం వీలవుతుంది. దిస్ రిమూవ్స్ ద నీడ్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఆర్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ నావిగేషన్. దీనివల్ల అకౌంటింగ్ నైపుణ్యం లేకపోయినా వ్యాపార నిర్వహణ సాధ్యమవుతుందని చెప్తున్నారు. పిల్లు AI సపోర్ట్స్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. ఇట్ యాక్సెసిబుల్ టు వైడ్ రేంజ్ ఆఫ్ యూజర్స్ అక్రాస్ ద స్టేట్. Using artificial intelligence, data extraction technology, the app automatically bills bank statements. ఆర్టిఫిషియల్ AI ఆధారంగా బిల్లులు బ్యాంక్ స్టేట్మెంట్లో ఆటోమేటిక్గా ప్రాసెస్ చేయబడతాయని చెప్తున్నారు. దిస్ రెడ్యూసెస్ మాన్యువల్ ఎర్రర్స్, సేవ్ టైమ్, ఇంప్రూవ్స్ అక్యురసీ ఇన్ ద బుక్ కీపింగ్. ఓకే, ఇది మానవ తప్పిదాలను తగ్గించి సమయం ఆదా చేసి పారదర్శకత పెంచుతుందని చెప్తున్నారు. ఓకే, at the launch event in Amaravati,
చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ డెమోన్స్ట్రేటెడ్ ద యాప్ బై జనరేటింగ్ ద ఫస్ట్ ఇన్వాయిస్ త్రూ ద వాయిస్ కామెంట్స్. అమరావతిలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో సీఎం స్వయంగా వాయిస్ కమాండ్ ద్వారా మొదటి ఇన్వాయిస్ను రూపొందించారు. ద ఇనిషియేటివ్ అలయన్స్ విత్ ఆంధ్రప్రదేశ్ విజన్ టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఎంఎస్ఎంఈ డిజిటలైజేషన్. ఈ కార్యక్రమం ఎంఎస్ఎంఈల డిజిటలైజేషన్ మరియు టెక్నాలజీ ఆధారిత పాలనకు అనుగుణంగా ఉందని చెప్తున్నారు. పిల్లు ఏఐ లాంచ్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ అంటే అమరావతిలో. ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఏం చేస్తుంది అంటే బిల్లింగ్ అండ్ అకౌంటింగ్ అప్లికేషన్. ఇది అకౌంటింగ్ మీద ఎటువంటి అవగాహన లేకపోయినా ఈ ఏఐ యాప్ ద్వారా మనం ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోవచ్చు, సేల్స్ రికార్డ్ చేసుకోవచ్చు, పేమెంట్స్ ట్రాక్ చేయొచ్చు అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు సింపుల్గా మాట్లాడడం ద్వారా. ఇది 5 లాంగ్వేజెస్లో సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ అండ్ విచ్ డేట్? ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాము అంటే February 1st. ఒకేషన్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. డేట్ వచ్చేసి ఫిబ్రవరి. యాన్యువల్లీ 2026 సిగ్నిఫికెన్స్. ఇది 50వ రైజింగ్ డే, 50th రైజింగ్ డే డిక్లేర్ బై ద ఇండియన్ పార్లమెంట్. డిక్లేరింగ్ డేట్ ఎప్పుడు జరిగింది అంటే 18th August 1978లో దీన్ని డిక్లేరింగ్ ఫస్ట్ టైం ఎప్పుడు జరుపుకున్నామంటే 1st February 1979లో జరుపుకున్నాం. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1977లో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇన్ 1977లో ఇండియన్ కోస్ట్ గార్డ్ని యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. కోస్ట్ గార్డ్ యాక్ట్ వచ్చేసి 1978 లీగల్ బేసిస్ అయింది. ఇనాగ్రేటెడ్ బై ద పిఎం మొరార్జీ దేశాయ్. దీన్ని ఫస్ట్ టైం ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే పిఎం మొరార్జీ దేశాయ్ గారు. ఫస్ట్ ఐసీజీ షిప్, ఫస్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ వచ్చేసి ఐజీఎస్ కుత్తూరు 1978ది. అండ్ మినిస్ట్రీ ఆఫ్, ఇది దేని కింద పనిచేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద. కోర్ రోల్స్ మెరిటైమ్ సెక్యూరిటీ, యాంటీ స్మగ్లింగ్, డిజాస్టర్ రిలీఫ్ వంటి ఇది మేజర్గా దీని యొక్క రోల్స్. వరల్డ్స్ వెట్లాండ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ వెట్లాండ్స్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహించబడుతుంది అంటే February 2వ. ప్రపంచ వెట్లాండ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఎవ్రీ ఇయర్ ఆన్ 2nd February అండ్ ద డే అబ్జర్వ్డ్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ టు హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వెట్లాండ్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. దీన్ని యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో వెట్లాండ్ ప్రాధాన్యత అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తారు. ఈరోజు రామ్సర్ కన్వెన్షన్ అంటే కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సంతకం చేసిన రోజున స్మరించుకుంటుంది. రామ్సర్ కన్వెన్షన్ 1971 February 2న ఇరాన్లోని రామ్సర్ నగరంలో సంతకం చేయబడింది. ఓకే, 1971 రామ్సర్ కన్వెన్షన్ ఇరాన్లోని రామ్సర్ నగరంలో సంతకం చేయబడింది కాబట్టి మనం దీన్ని రామ్సర్ కన్వెన్షన్ పెట్టుకున్నాం. 2026లో రామ్సర్ కన్వెన్షన్ 50వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఎన్నో వార్షికోత్సవం 50th యానివర్సరీ. 2026 రామ్సర్ వరల్డ్ వెట్లాండ్స్ డే. దాని యొక్క థీమ్ వచ్చేసి ఏంటిదంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ ఏ కల్చరల్ హెరిటేజ్. ఈ థీమ్ స్థానిక జ్ఞానం, ఆదివాసీ సాంప్రదాయాలు, సంస్కృతి, వెట్లాండ్స్ పరిరక్షణలో చేసే పాత్రను గుర్తిస్తుంది. ఓకే, ప్రపంచ వెట్లాండ్స్ డే మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నాం అంటే 1997లో నిర్వహించడం జరిగింది. 2021లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ రోజును అధికారికంగా యుఎన్ అంతర్జాతీయ దినంగా ప్రకటించింది. ఓకే, ఫస్ట్ టైం ఎప్పుడు జరుపుకున్నాం అంటే 1997లో జరుపుకున్నారు. ఆ తర్వాత 2021లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ రోజుని అధికారికంగా చేసింది వరల్డ్స్ వెట్లాండ్స్ డే అని. మొదటి యుఎన్ గుర్తింపు పొందిన వరల్డ్ వెట్లాండ్స్ డే 2022 February 2న జరిగింది. ఈ 2026 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 172 దేశాల్లో 2520కి పైగా రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఓకే, 2026 వచ్చేసరికి 172 దేశాల్లో 2520కి పైగా రామ్సర్ సైట్లు ఉన్నాయని చెప్తున్నారు. ప్రపంచంలోని తొలి రామ్సర్ సైట్ ఎక్కడ గుర్తించబడింది? ఆస్ట్రేలియాలోని కోబర్గ్ పెనిన్సులాలో 1974లో గుర్తించడం జరిగింది. వెట్లాండ్స్ జీవ వైవిధ్య సంరక్షణ, వరద నియంత్రణ, వాతావరణ నియంత్రణ, నీటి శుద్ధిలోకి కీలక పాత్ర పోషిస్తుంది. వెట్లాండ్స్ ప్లే ఏ క్రిటికల్ రోల్ ఇన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఫ్లడ్ కంట్రోల్, క్లైమేట్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వాటర్ ప్యూరిఫికేషన్. వరల్డ్స్ వెట్లాండ్ డే ఎప్పుడు జరుపుకుంటాం?
February 2nd. ఓకే, ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై, సైన్ ఆఫ్.